సింగరేణిలో మెడికల్ స్కామ్పై గుర్తింపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆందోళన చేయాలని నిర్ణయించింది. సింగరేణి క్యాలరీస్లో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీఎంఓపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. సింగరేణి మెడికల్ బోర్డులో అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టున్నట్టుగా ఏఐటీయూసీ నేతలు తెలిపారు. సమావేశం ఏర్పాటు చేసింది. అలా 5 జాతీయ కార్మిక సంఘాల యూస్ తీసుకున్నాం. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, ఆనాడు రాజకీయ కోణంగానే జరిగింది. అంటే కోయగూడెం కానీ లేకపోతే సత్తుపల్లి కానీ ఆనాడు చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈనాడు కనుక రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొని చేయమంటే సింగరేణి కార్మిక వర్గానికి ఎక్కడైతే లాభదాయకంగా ఉంటుందో యాజమాన్యం ప్రొసీడ్ కమ్మని మా వంతు కూడా చెప్పినాం. ఎందుకంటే ఫ్యూచర్లో కొత్త ప్లాన్లు రాకుండా దీని భవిష్యత్తు లేదు. అందుకని నా సమాలోచనలో మా అభిప్రాయం స్పష్టంగా చెప్పినాం. అదే కాకుండా మరొక మాట ఏం చెప్పినామంటే, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు జల్దీ తీసుకురండి అని చెప్తే ఈరోజు వీకేస్ ఉంది. కొత్త కూడా పెట్టుకుందంటే పరిస్థితి ఇక్కడ కార్మిక వర్గం పుట్టకోలు చెట్టుకోట్లాగా ఇటు మనుగూరు ఇటు ఎల్లందు అటు సత్తుపల్లి లాగా వందలాది మంది డిప్యూటేషన్ చేస్తాము. ఏది కేవలం అంటే పర్మిట్స్. అది మొన్న మొదటి ఫేజ్లో ఒక అప్రూవల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 15 రోజుల్లో వాటి మినిట్స్ వస్తాయి. ఆ మినిట్స్ వస్తే ఈ కార్యక్రమం ఇక్కడ